అవన్నీ మన వద్ద ఉంటాయి. రామాయణంలో లేని లేదు, మనలో లేనిది లేదు. మనలో అన్నీ ఉంటాయి అన్వయించుకుంటే రామాయణంలో. అలాంటి రామాయణంలో పరమాత్ముడైనటువంటి విభీషణుడు అన్నగారు చేస్తున్నటువంటి తప్పుని ఎత్తి చూపుతున్నాడు. అయ్యో, అన్నగారు అధర్మంలో చేస్తున్నారు అని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి విభీషణుడిని ఎవరు ఆదర్శంగా తీసుకోవాలి అంటే, ఒక మంచివాడు 10 మంది చెడ్డవాళ్లతో కలిసినప్పుడు అర్థమైపోవాలి, నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏం ఆచరిస్తున్నాను తెలుసుకొని అక్కడి నుండి విముక్తి తీసుకోవాలి. అలా తీసుకొని నాడు నీవు అవనాశుడివి విభీషణుడు కాదు. విభీషణుడివి కావాలి అంటే అంత చెడ్డ వ్యక్తుల మధ్య ఉన్న విభీషణుడు లేచి ధర్మాన్నే మాట్లాడాడు. నా ఇది కాదు, ఇది తప్పు అన్నాడు. అలాంటి ధర్మాత్ముడు మాట్లాడుతున్నాడు, విందాము. విభీషణుడు అంటున్నాడు, ధర్మ ప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకు వంశ ప్రభువస్య రాజ్ఞః ప్రహస్తదేవచ్చ తదాదిత్యస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢః. ఇంత మంచి మాటలు చెప్తున్నాడండి. ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకున్నది ఒక్కటే. ఏమిటి? మీకు లేదు, ఆయనకున్నది ఆ ఒక్కటే, ధర్మం. అంత గొప్ప మంచి మాటను విభీషణుడు చెబుతుంటే తలకెక్కడు. మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర. అదే ధర్మం. కానీ వారు ధర్మాత్ములని మనకు తెలియదు. ఎందుకంటే మనం మోహంలో ఉన్నాం, మాయలో ఉన్నాం, ఆకర్షణలో ఉన్నాం. కాబట్టి తను ధర్మంగా ఉన్నాడు, ధర్మంగా ఉన్నది అని మనం నిర్ధారణ చేసుకోలేము. మనమే మాయలో ఉన్నాం, ఎలా నిర్ధారణ చేస్తాం? ధర్మం రాముడిలో ఉన్నది, నీలో లేదు. రామచంద్రమూర్తి లంకాపట్టణంలోకి వచ్చి యుద్ధంలో ప్రారంభించిన రోజున మీరెవ్వరూ నిలబడలేదు. ఇది పరమ సత్యం. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ విజయం అనేది. ఏ స్థితిలో చూసినా, ఎంత లోతుగా చూసినా, ఎలా అన్వయించుకున్నా ధర్మాన్ని పట్టుకున్న వారు ధర్మం పట్టుకున్నారు. కాబట్టి అన్నగారు నా మాట వినండి, రాముని జోలికి వెళ్ళకండి, సీతమ్మని తీసుకెళ్ళి గొప్ప ధర్మాన్ని పట్టుకున్నటువంటి విభీషణుడు ఎంత గొప్పగా అంతమందిలో ధైర్యంగా లేచి మాట్లాడగలుగుతున్నాడు అంటే అర్థం తను ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు. అధర్మములో బ్రతుకుతున్న అందరి మధ్యన ఓ గంజాయి క్షేత్రంలో తులసి మొక్కలా ఉన్నాడు. ఆ ధర్మాన్ని పట్టుకొని అంటారు, నా మాట వినండి, ధర్మాన్ని వినాడు, ధర్మముతో అని చెప్పి తీక్ష్ణానతాయుద్ధవాకంకపత్ర దురాసదార
ప్రభా విప్రముక్తః దిత్వా శరీరం ప్రవిశ్యంతి వానః ప్రహస్తే తనైవ వికస్తతే త్వం. ఇప్పుడు విభీషణుడు కొంచెం మాట్లాడారు. ఏ స్థితిలోకి వెళ్ళి ఎంత లోతుగా వెళ్ళి చూస్తే అంత గొప్ప ధర్మ సూక్ష్మాలు రామాయణంలో కలవు. ఎంత గొప్పది రామాయణం, ఎంత మంచి మాటలు నడిచిపెట్టి. ఇప్పుడు విభీషణుడు కొంచెం తీవ్రంగా మాట్లాడమని అంటే మంచి మాటతో నిదానంగా చెబితే వినట్లేదు, అందుకని కొంచెం కోపానికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది 3వసారి విభీషణుడు చెప్పడం, 3 సార్లు చెప్పారు. అని విభీషణుడు కోపంగా తన మాట విన్న వాళ్ళు కనబడడం లేదు, అవునురా ప్రహస్త అంటున్నాడు. ఉన్నటువంటి ప్రహస్తుని, అవునురా ప్రహస్త, నీకు ఏమి తెలుసుని మాట్లాడుతున్నావు? నువ్వు కుర్రకుంకవి. ఎప్పుడైనా గద్ద రెక్కలు కట్టబడిన రామబాణములు నీ వక్ష స్థలములో నాటుకొని నీ గుండెలు చీరేసి ఉంటే నీవు విలవిల్లాడి మాట్లాడుండేవాడివి కదా. నీకు తెలియదు రామబాణం అంటే ఎలా ఉంటుందో, నేను ఇంకా రుచి చూడలేదురా ప్రహస్త. దాని దెబ్బ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడు. ఎంతటి స్థితిలోకి వెళ్ళినా ధర్మాన్ని పట్టుకుంటున్నాడు, అధర్మంతో ఉన్నవాడు మట్టిలో కలవటపడ్డాడు. ఏమో ఇప్పుడు సుఖపడతావేమో, ఇప్పుడు ఆనందంగా ఉంటావేమో అధర్మాన్ని పట్టుకొని, కానీ చివరికి మన కథలన్నీ ఇంతే. మన కథలన్నీ 2.5 గంటల్లో చూపించే సినిమా లాంటివి. మన 100 సంవత్సరాల జీవితం మన కథ. ఈ కథ 2.5 గంటల్లో చూపించేస్తున్నాం. ఎలా? సినిమాలో హీరో సినిమా చివరి వరకు కష్టపడతాడు, కథానాయకుడు కదా ఆయన, ఆ కథకు నాయకుడు ఆయన. అలాగే నా జీవితం 100 సంవత్సరాల కథ నాది. లేదు నా ప్రారంభంలో 50 సంవత్సరాలు అనుకున్నా కావచ్చు, 50 సంవత్సరాలకు నేను కథానాయకుడిని కాదు. 30 సంవత్సరాలు ఎందుకు వచ్చిన ఆయుష్, 30 సంవత్సరాలకు కూడా నేను కథానాయకుడిని. స్త్రీ అయితే కథానాయకురాలు. ఎవరి జీవితానికి వారు కథానాయకులే. సినిమా ప్రారంభం ఏదో కొంత గొప్ప అలా ఉంటాడు తప్ప అంత కష్టాలే ఉంటాయి. ఎన్నిసార్లు కష్టాలు పడతాడు, పడి ఇక సమయం ఆసన్నమైంది, 2 గంటల 20 నిమిషాలు అయింది, ఇంకొక 10 నిమిషాలు అయితే సినిమా అయిపోతుంది అనే సమయానికి కూడా కష్టపడతాడు. చిట్ట చివరిలో విలన్ అనేవాడు దొరికితే వాడు చావక తప్పదు. మీరు ఎన్ని సినిమాలు చూసుంటారో అన్ని సినిమాల్లో చూడండి, చావక తప్పదు. నేను గొప్పవాడిని అనుకున్న వాళ్ళందరూ అంతే. నేను 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల జీవితం తర్వాత నువ్వు పడక తప్పదు. పడ్డనాడు పట్టుకో. ధర్మమా అధర్మమా అని చూస్తుంది రామాయణం. ధర్మం వైపు ఉన్నావా అధర్మం వైపు ఉన్నావా? స్వార్థమా పరమాత్మ అని అడుగుతాడు. భారతం అయితే స్వార్థమా పరమాత్మను అడుగుతుంది. భారతం అయితే రామాయణం అయితే ధర్మమా అధర్మమా అని అడుగుతుంది. సత్యానికి అసత్యానికి పరమాత్మకు జరుగుతున్న, స్వార్థానికి పరమాత్మకు జరుగుతున్న పోరాటం భారతంలో గురించారు. ధర్మానికి అధర్మానికి పోరాటం గురించారు. అధర్మం ఎంత విర్రవీగినా, ఎంత కోట్లకు అధిపతి అయినా, ఎంత బలం ఉన్నదైనా అధర్మం పడిపోక తప్పదు. అది రావణాసురుడు. స్వార్థం, మహాభారతం అంతా స్వార్థమే. ఏమి స్వార్థం ఉంది కౌరవులకు? పాండవులకు
సూది మన మోపితే ఎంత భూమి వస్తుందో అంత కూడా ఇవ్వకుండా మొత్తం మేమే పరిపాలించుకోవాలి, మొత్తం మేమే అనుభవించాలి, వాళ్ళు సేవకుల్లా బ్రతకాలి. ఇది స్వార్థం. ఈ స్వార్థానికి పరమాత్మకు జరిగిన సంగ్రామమే కురుక్షేత్ర యుద్ధం. పూర్తిగా ఇక్కడ రామాయణంలో రాముడు ధర్మం, రావణుడు అధర్మం. కానీ ఎంత బలశాలి, ఎంత తపస్సంపన్నుడు, ఎంత శక్తి సంపన్నుడు. ఇంకా రావణుడు ఒక లంక, స్వర్ణ లంకకు అధిపతి అయ్యాడు. ఆయన కింద కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రభు అయిన రావణాసురుడు కానీ అధర్మాన్ని పట్టుకొని ప్రభువుగా ఉన్నాడు. మరి ధర్మాన్ని పట్టుకున్న రాముడికి ఏముంది? నరుడు, ప్రధానంగా నరుడు. తర్వాత రాజ్యము లేదు, రాజు కాదు, ఐశ్వర్యము లేదు, బంగారము లేదు, కట్టడానికి మంచి బట్ట కూడా లేదు. చూసుకున్నప్పుడప్పుడు కేశవాసన చూసుకొని మురిసిపోదామన్నా ఇది జట్లు కట్టి పెట్టుకున్నాడు. పోనీలే ఎంతో అయిన తిండైనా తిందాము అనుకున్నా అయినా తిండి లేదు. పోనీలే రాత్రి అయ్యేసరికి పొద్దుదాకా కష్టపడి అలా రాత్రి వెళ్ళి చక్కగా పరపల మీద ఏసీ వేసుకొని పడుకుందామంటే అది లేదు. పోనీ ఎప్పుడైనా కష్టము నష్టము వచ్చింది, తల్లిదండ్రులు ఉన్నారు చెప్పుకొని ఇంత ఉరట పడతారనుకుంటే అది లేదు. ఓ స్నేహితులుంటే చెప్పుకుందామంటే అది లేదు, బంధువులుంటే చెప్పుకుందామంటే అది లేదు. తిండి లేకున్నా ఒక్కరుంటే చాలే. ఆ ఒక్కరితోటైనా కాసింత కష్టాన్ని, అలా పడ్డ కష్టాన్ని ఒక్కరుంటే చాలు. భార్య ఉంటే భార్య గుడిలో తలబెట్టుకొని ఈ రోజు జరిగిందో ఇంతకు ముందు జరిగిందో ఏదో ఒక బాధ చెప్పుకొని అలా సెలదీరుదామన్నా భార్య కూడా లేదు. ఇలాంటి రాముడి దగ్గర ఏముంది లేకపోయినా ధర్మం ఉంది. ఇన్ని ఉన్నాయి రావణాసురుడికి, ఇన్ని ఉన్నాయి కానీ ఏమి లేదు, ధర్మం లేదు. అందుకే ధర్మానికి అధర్మానికి యుద్ధం రామాయణం, స్వార్థానికి పరమాత్మకు జరిగిన యుద్ధం భారతం. ఇవి రెండు కలియుగంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు ఉంటాయి కలియుగం. అందుకే ఎవరి జీవితంలో తొంగి చూసినా రామాయణంలో జరిగిన కథ చెప్పుకుంటారు, లేదా భారతంలో జరిగిన కథ చెప్తారు. అవి వినగానే అవును నాకు జరిగిందయ్యా, నేను అలానే ఉంది నా జీవితం, ఏది విన్నా అలా. ఇక జ్ఞానులు కావాలంటే, జ్ఞానులు కావాలనుకుంటే ధర్మం పట్టుకోవాలి, రామాయణం మహాభారతం వేదాలు చదవాలి. అదేనమ్మా, అధర్మానికి ధర్మానికి రామాయణం చదివితే అర్థమైంది, స్వార్థానికి పరమాత్మకు జరిగినటువంటిది అర్థమైంది. కానీ నేను జ్ఞానిని కావాలనుకుంటున్నా, ఆచరించాలి. నేను జ్ఞానిని కావాలంటే ఏమి చదవాలి? భాగవతం చదవాలి. నేను జ్ఞానిని కావాలనుకున్నా భాగవతం చదివితే జ్ఞానం అవుతాడు. ఎందుకు తెలుసా? భాగవతంలో భాగవతోత్తముల కథలు ఉంటాయి. దాంట్లో ఎవరెవరు ఏది ఆచరిస్తే ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారో అవన్నీ దాంట్లో ఉంటాయి. అది చదివితే జ్ఞానం అవుతారు. రామాయణం చదివితే ధర్మం వస్తుంది, భారతం చదివితే శ్రీకృష్ణ పరమాత్మలా వెలిగిపోతారు, స్వార్థాన్ని జయించగలుగుతాం. ఇంతే, ఇది పట్టుకోవాలి. ఎంత అద్భుతమండి నిజంగా.